వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా పవర్డ్ బై ఫాగ్ అండ్ పారాగన్ ఆఫీస్ చెప్పల్కి స్వాగతం సుస్వాగతం. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమంలో ఇవాల్టి గెస్ట్ బావా అంటూ ముద్దుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అత్తారికి దారేదిలో బాపు గారి బొమ్మగా మనందరికి కనిపించింది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రణీత. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ. వెల్కమ్ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ఓకే వెరీ గుడ్. చెన్న అంటే ఇట్స్ నాట్ శనక్కాయలు. నో అయ్యో యా ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హౌ ఆర్ యు? ఓకే వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు వస్తున్నందుకు నేను కన్నడ వర్డ్ అయినా నేర్చుకున్నాను. సో ఫస్ట్లీ స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి వచ్చారు. సో ఈ రోజు ప్రణీత సుభాష్. సుభాష్ అంటే డాడ్ పేరు నుంచి యా డాక్టర్ సుభాష్ మై ఫాదర్. ఓ ఇస్ ఎ డాక్టర్. యా ఐ థింక్ మామ్ కూడా డాక్టర్. మామ్ కూడా డాక్టర్. సో ఇద్దరు డాక్టర్స్ కి ఒక యాక్టర్. యా ఐ నో దట్ రైమ్స్. దట్ రైమ్స్ డాక్టర్ టు యాక్టర్ అని. సో స్కూలింగ్ ఎలా జరిగింది? అంటే మీరు చాలా బాగా చదువుతారని మేము విన్నాం. మా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా టాప్ ఉండేవాళ్ళ మీరు అప్పుడు. యా అప్పుడా? అంటే ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ స్టడీయింగ్ కదా. ఓకే సో ఐ థింక్ యా చాలా ప్రెషర్ బికాజ్ మమ్మీ డాడీ అది లైక్ అన్టోల్డ్ బై డిఫాల్ట్ నువ్వు చాలా బాగా చదవాలి, డాక్టర్ అవ్వాలి, అది కన్ఫర్మ్. అంటే యూ డోంట్ హ్యావ్ ఎన్ అదర్ ఆప్షన్ అలా ఉండేది. సో ఐ థింక్ టు బి ఎ వెరీ గుడ్ స్టూడెంట్. అన్ని బై హార్ట్ చేసుకొని ఎగ్జామ్లో అన్ని రాసేసి అందరూ దే షుడ్ జస్ట్ టీజ్ మీ బికాజ్ ఐ షుడ్ జస్ట్ లైక్ మగ్ ద హోల్ బుక్ అండ్ కమ్ లైక్ ఏ పేజ్లో ఏది ఉంది దట్ మచ్ ఐ షుడ్ జస్ట్ మగ్ ఎవ్రీథింగ్, కమ్ టు ది ఎగ్జామ్ హాల్, రైట్ ఎవ్రీథింగ్ అండ్ quietly go back. సో ఇంట్లో ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, మామ్ అండ్ డాడ్ డాక్టర్స్ ఉన్నారు. Yeah. డాక్టర్స్ యూజువల్లీ టైమింగ్స్ కొన్ని ఉంటాయి, ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి, ఎవ్రీథింగ్ యూస్ టు బి వెరీ. సో స్కూల్ టైమ్స్ లో మనకు అవన్నీ ఫాలో అవడం కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. యూ వాంట్ టు గో అవుట్ ఈట్, హ్యావ్ యువర్ జంక్ ఫుడ్, లేకపోతే చిప్స్ తినాలంటది, బర్గర్స్, పిజ్జాస్, ఫ్రెండ్స్ తో బయట. I keep yelling at my parents. అంటే నాకు ఆ ఇమ్యూనిటీ రాలేదు. నా ఫ్రెండ్స్ అందరూ రోడ్ సైడ్ చాట్ తినేసి ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇప్పుడు అది ఇంకా రోడ్ సైడ్ విలేజ్ సైడ్ ఎక్కడ తిన్నా వాళ్ళు బాగుంటారు, కానీ నేను తింటే నాకు స్టమక్ అప్సెట్ అవుతుంది. సో ఐ కీప్ లైక్ నాకు అది చైల్డ్హుడ్ లో ఇఫ్ యూ హెడ్ అలౌడ్ మీ టు ఈట్ ఇమ్యూనిటీ వచ్చేసి ఉండేది. నైస్ లాజిక్. డాక్టర్స్ కూడా తెలియని ఒక అద్భుతమైన లాజిక్ చెప్పారు ఇప్పుడు ఇక్కడ. పిల్లలు మీరందరూ ఏది పడితే తినచ్చంట, మీరు తిన్న తర్వాత పెద్ద అయ్యాక ఏం తిన్నా పడుతుందంట బాడీకి. అవును దట్స్ ట్రూ. అండ్ అందరు పేరెంట్స్ వచ్చి నన్ను కొడతారు ఇలాంటి టిప్స్ ఇచ్చారు. అందరూ థ్యాంక్ గాడ్ ప్రణీత ఇస్ నాట్ ఎ డాక్టర్ అనుకుంటున్నారు. సో స్కూలింగ్ అంటే నాకు అర్థమవుతుంది. ఐ థింక్ ఒక బర్త్డే పార్టీ చాలా స్పెషల్ గా జరిగింది మీ స్కూల్లో. ఐ థింక్ యు ఆర్ ఇన్ 8th క్లాస్. yes. సో అంత స్పెషల్ ఏం జరిగింది మీకు ఇప్పటికీ గుర్తుండే ఆ బర్త్డే పార్టీ? యాక్చువల్లీ ఇప్పుడు మనం 7th క్లాస్ వరకు కలర్ డ్రెస్ వేసుకొని చాక్లెట్ బాక్స్ పట్టుకొని వి గో అండ్ డిస్ట్రిబ్యూట్. బట్ ఐ థింక్ ద ఫస్ట్ టైం 8th స్టాండర్డ్ లో నా ఫ్రెండ్స్ అందరూ క్లాస్ కి కేక్ తీసుకొచ్చేసి వెరీ ద రెగ్యులర్ వెరీ క్యూట్ థింగ్ అబౌట్ మేకింగ్ సమ్వన్ ఎల్స్ ఫీల్ స్పెషల్. సో అలా జరిగింది. అండ్ అప్పుడు చాలా కేక్ స్ప్లాటరింగ్ అన్ని జరిగింది. అండ్ అది స్కూల్ ప్రిమైసెస్ లో అలౌడ్ కాదు. సో కరెక్ట్లీ హెడ్ మిస్ట్రెస్ పాస్ అవుతున్నారు అండ్ షీ డెంట్ కేర్ హూస్ బర్త్డే ఇట్ ఇస్. అండ్ జస్ట్ బికాస్ నా ఫ్రెండ్స్ అంత స్పెషల్ నాకు ఫీల్ చేయించారు. సో I also took the punishment and on my birthday I was just facing a wall. We're all facing different walls in the library and just sitting quietly. Everybody like it's okay because memories anni kada. Yeah, it's a special birthday. Yeah, see. ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్ ఏంటంటే పనిష్మెంట్ ఇచ్చింది మీకు. So she didn't care. Ma'am, birthday? No. She was like, no, just go and sit. So అవును స్పెషల్ గా పనిష్మెంట్ తీసుకుంటే ఇవాళ బర్త్డే అండ్ అక్కడ కనిపిస్తాడు. yeah sir. అండ్ బర్త్డేస్ ఇలా ఉన్నాయి. అండ్ సాధారణంగా మేమందరం స్కూల్ దాటిన తర్వాత బంకులు కొట్టడం స్టార్ట్ చేసాం. స్కూల్లో కూడా బంక్ కొట్టి అక్కడ కూడా ఒకసారి దొరికారని తెలిసింది. Oh, that was because అంటే అందరూ హై స్కూల్ టీచర్స్ ట్రిప్ కి వెళ్ళిపోయారు. So we thought there's no class today. So we were in the uniform and we thought why don't we just go to the mall, and we were such kids kada manaki. ఏ క్లాస్ లేది? 9th 8th 9th 8th 9th kids kadu. So యూనిఫామ్ లో వెళ్ళిపోయాము అండ్ అందరూ పేరెంట్స్ టెన్షన్ అయిపోతున్నారు. యూనిఫామ్ లో కొన్ని కిడ్స్ 10 o'clock యూనిఫామ్ అంటే ఏ స్కూల్లో కూడా తెలిసిపోతుంది. ఏ స్కూల్లో అండ్ మొదట నియర్ ఆ స్కూల్ వి హ్యాంగింగ్ అవుట్. సో అది చాలా. సో ఇది స్కూల్ వరకు. దాని తర్వాత ఐ మీన్ స్కూల్లో ఎనీ క్రషెస్? నో. వాళ్ళకి కాదు మీకు.
నాకు లేదు. సెలబ్రిటీ క్రషెస్ అప్పుడు సెలబ్రిటీ క్రషెస్ ఎవరు చాలా ఆస్టన్ కుచర్ అలాగా తెలుగులో టీన్ మూవీస్ చూసి అలాంటి అంతా హాలీవుడ్ అంటే అప్పుడు కదా కొంచెం స్కూల్ టైమ్ లో యో యో కాదు ఐ టోల్డ్ యు ఇట్స్ సో కాస్మోపాలిటన్ యూ బెంగళూరు హ్యావ్ ఎనీ ఐడియా అప్పటికి మీకు ఏమైనా టాలీవుడ్ మీద ఐడియా ఉందా యా అప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టెల్ విచ్ ఇయర్ బికాజ్ అగైన్ ఇట్ ఓ ఏజ్ తెలిసిపోతుంది నువ్వు ఏజ్ కాదు నా ఏజ్ తెలిస్తే ఓకే అంటే ఎంత చిన్నప్పుడు ఈ ఫిల్మ్ రిలీజ్ అయింది అంటే కొంచెం ఆడ్గా ఉంటుంది సో బొమ్మరిల్లు ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ హై స్కూల్ సో అప్పుడు వచ్చింది అందరికి అర్థమైంది సో బొమ్మరిల్లు అండ్ దానికి ముందు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను దెన్ బాయ్స్ సో అప్పుడు మనకి సో మై ఫ్రెండ్స్ లైక్ క్రేజీ అబౌట్ సిద్ధార్థ్ అండ్ దెన్ సో సబ్ టైటిల్స్ నాకు తెలుగు అస్సలు రాదు సో విత్ సబ్ టైటిల్స్ ఐ టు వాచ్ అండ్ ఐ వాస్ లైక్ such a cute movie Genelia so cute so అప్పుడు these were my సో అంటే ఇప్పుడు ఐ మీన్ ఐల్ గో బ్యాక్ ఇప్పుడు బావా చేశారు సో డిడ్ యు ఐ మీన్ చెప్పారు ఆయనకి సిద్ధార్థ్ షేర్ చేశారు that's the first thing I said and he was like I mean అంటే నేను when I was so young ఇది చూసానంటే కొంచెం ఆడ్గా ఉండేది అండ్ ఆల్సో నేను ఆడియో ఫంక్షన్లో చెప్పాను ఇది అండ్ కొంచెం మరీ ఆడ్ అయిపోయింది అక్కడ అంటే ఆ స్టేట్మెంట్ మరీ అందరూ చూస్తున్నారు నన్ను అంటే లైక్ ఐ సెడ్ యు నో ఇట్స్ వెరీ ఆడ్ వెన్ ఐ సే ఐ వాజంట్ ఈవెన్ ఇన్ హై స్కూల్ వెన్ ఐ వాచ్ దిస్ లైక్ ఓకే సో అలా అయిపోతుంది ఇట్స్ గుడ్ దో మనకి నచ్చిన వాళ్ళతోనే మనం యాక్ట్ చేసే టైం that was very special సో స్కూల్ టైమ్ లో సిద్ధార్థ్ అంటే బాగా క్రష్ ఉండేది సెలబ్రిటీ క్రష్ నో అంటే అమాంగ్ అప్పుడు అంటే ఆస్టన్ కుచర్ అంటే అలా అనిపించేది సో ఇప్పుడు he became a little old అనిపిస్తుంది anyway he's not going to watch this interview so I can say such things like these కదా so ఆస్టన్ క్లచర్ మా షో చూడాలనుకుంటున్నారా మీరు చూస్తున్నారా ఆస్టన్ క్లచర్ గారు మీరు అసలు మీ పేరు పూర్తిగా పలకడం కూడా రాదు నాకు అసలు మీరంటే ఒకప్పుడు నచ్చేదంటే ఫ్రెండ్ దగ్గర ఇప్పుడు పెద్దవాళ్ళు అంకుల్ అయిపోయారు అంటున్నాడు యు సెడ్ అంకుల్ టు హిమ్ ఓకే ఐల్ కన్వే ఇప్పుడు he is little you and CL uncle okay so స్కూల్ నుంచి కాలేజ్ కొద్దాం కాలేజ్ స్టోరీస్ ఎలా ఉండేవి కాలేజ్ లో హౌ గుడ్ వర్ యు I hardly attended college so మంటైపోయా ఓకే no not that way as in started working here and as well as chala bunk kottedi and especially na college I don't want to name it but it's famous for bunking and everything so it's famous for encouraging co-curricular activities yes and like sports and a lot of famous sportsmen from Bangalore as well as Karnataka Ranji team lo andru na college so like I said you know avallandru practice lo busy ga untaru so alage it's famous for bunking so yeah ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఇదంతా వింటున్నారు చూస్తున్నారు మీకు I know no we'll ఈ time lo say mummy I want some coffee go get it so that she'll go and then correctly run YouTube లో చూడు ఐ మీన్ లైక్ వెబ్ లో చూడమని చెప్తాను నేను సో అందులో I'll make sure the editor cuts this one line out సో కాలేజ్ లో కొంచెం పోకిరిలా ఉండేవారు కాబట్టి పోకిరి రీమేక్ మీకు వచ్చిందా no that is so you know the funny part was నేను ఆ మూవీ సైన్ చేసిన తర్వాత most of my movies are like that only like for Pokri. This one movie I did. Easy ayada meeku characterization. No, like it, like Pokri Pranita and fix. Ante first movie chesin tarvata, you know how that happens, no? Like surname kinda pedtaru pakkana tag cinema ni. Yeah. So that Pokri Pranita, that's how I was like being addressed for a while. So tarvata change and then phone lo kuda. So Pokri assistant director, Pokri director, Pokri costumer, whatever. So ala chala funny ga undedi. How did that happen? Movies నుంచి అంటే ఇప్పుడు మీకు అప్పట్లో you went to college then college time లోనే you started modeling so at నుంచి movies side I was not exactly modeling at all I was studying very very seriously and by bunking and you know couple of movies before this also I was offered and then my parents thought ఏం జరుగుతుంది అంటే movie offer and then నా school లో the principal she called me to the room and there was a bit of counseling that happened so she's like you're one of the top students you're getting distracted this is not right and adanni you know there's a and then I was really upset okay I missed a few offers and then Pokri vachinappudu I made my parents meet the team so inta manchi vallu and manchi director manchi very good people and then he was like okay ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం అని చూస్తే మనకి అదర్ యాక్టివిటీస్ మీద టైం దొరకదు సో హౌ డు యు కిల్ యువర్ టైం ఒకవేళ కనుక మీకు టైం దొరికితే వాట్స్ యువర్ ఫేవరెట్ పాస్ టైం వాట్ డు యు డు First thing when I get a break from shoot is I just get back home because adi miss avutundi like that I get homesick fast so adi tarvata friends
catch up on all the gossip that I missed out because then too much time అయితే మళ్ళీ they'll be like ప్రణీత ఏదో like out అయిపోయింది గ్యాంగ్ నుంచి అలా ఫీలింగ్ వచ్చేస్తుంది. So I like to like gossips. I love I'm a girl, no, I love gossip. It's a traditional trademark, copyrights are. Yeah, I know. So you can't ask such a question that you like gossip. Now guys also love gossip, yeah. Come They on. love more than girls. You know that? And they gossip more than girls and more masala dalke. ఎందుకంటే మేము విన్న దాంట్లో మసాలా యాడ్ చేసి చెప్పడంలో మాకు చాలా ఆనందం ఉంటుంది. మీరు ఏం జరుగుతుందో వినాలి. నాకు తెలుసు, ఎస్పెషల్లీ మనం వింటున్నాం కదా మన సరౌండింగ్స్, కార్లో కూర్చుంటే వీళ్ళందరూ మాట్లాడుతుంటారు. సో దాంట్లో we can see ఏం gossip. మీ గురించి మీరు విన్న అద్భుతమైన గాసిప్. No, until there'll be like a lot of stuff that, oh, she's doing this, she's doing that movie, and she's like, you know, sometimes they just sensationalize stuff like, oops, I hurt my knee, and Pranita is admitted to hospital. I'm like, no, I just bruised my knee. And andaru madi choosesi naku, yeah, this I can say. So once the recent shooting lo, I hurt my knee badly. Ante I had to fight sequence lo, I had to jump on, like fold my knees and jump onto a steel plate. So steel edges ki na knees correct ga land అయిపోయింది and like it was extremely painful and blue అయిపోయింది, blood clots all over and చాలా bad. So then I was like, oh, bruised my knees అని ఒక ఫోటో పెట్టాను and oh my god, like I started getting tagged in so many articles and articles ఏంటంటే ప్రణీత admitted to hospital, మధ్యలో షూట్ స్టాప్ అయిపోయింది, like blood వచ్చేసింది ఏదేదో. I'm like and friends started messaging me, are you okay? I'm like, yeah, what happened? And anta headlines ప్రాణం మీదకి తెచ్చుకున్న ప్రణీత headlines అన్ని they're not like the expert దాంట్లో, so you know that. So yeah, that was. నాకు అన్ని మీ అలవాట్లు అంతా బాగుంది కానీ క్రికెట్ అంటే యూజువల్లీ గర్ల్స్ చూస్తారు, మ్యాచ్ చూస్తారు అండ్ ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళకు. కానీ మీరు ఏ ఫార్మాట్ లో క్రికెట్ వచ్చినా ఎవరు ఆడుతున్నా మీకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని తెలిసిందే. I'm not good at cricket at all, but I love watching cricket, especially if it's World Cup. చాలా ఇంట్రెస్ట్ ఉంది and ఇప్పుడైతే once in 4 years కదా, so you can't miss it. So మన క్రికెటర్స్ అందరూ ఐడియా ఉన్నారు మీకు? yeah, ఇండియన్ క్రికెటర్స్ అందరూ. unless you're not going to make a fool out of me, then you can continue with I will not ask you cricket wala topic. సరే, నేను కొంతమంది క్రికెటర్స్ చూపిస్తాను, లెట్స్ సీ. అండ్ చూపించాక నేను కొన్ని అడుగుతాను. వాళ్ళ గురించి ఏం అడగను, వాళ్ళ గురించి అసలు ఏమి అడగను. ఏదో వాళ్ళు ఎన్ని సెంచరీలు కొట్టారు అలాంటివి అడగలేదు, వాళ్ళ పేరు కూడా అడగను మిమ్మల్ని, నేనే చెప్తాను అంతా. బట్ లెట్స్ సీ వాట్ ఇస్ ఇట్. ఓకే, కొంచెం అక్కడ ప్రాంప్టింగ్ ఎవరైనా నేనే ప్రాంప్టింగ్ ఇస్తా. ఫస్ట్ వన్ ఎవరు? సెహ్వాగ్. కింద రాశారు. ఓకే, సో సెహ్వాగ్ క్వాలిటీస్ మనకు తెలుసు. డూ ఆర్ ద యాటిట్యూడ్ లో ఉంటాడు అండ్ హీఈస్ ఆల్వేస్ ఆన్ టెంపర్ అండ్ నో వన్ కెన్ స్టాప్ హిమ్ వన్స్ హీ స్టార్ట్స్ హిట్టింగ్. కొట్టడం మొదలెట్టంటే చిత్త కొడేస్తాడు. సో ఇలాంటి క్వాలిటీస్ మన తెలుగు హీరోలు ఎవరుకున్నాయి సెహ్వాగ్ లాంటి క్వాలిటీస్? I think NTR. క్వాలిటీ Because you said the word temper, it also now very title correct అయింది. చాలా సింక్ అయిపోతుంది. Yeah, so NTR. and yeah, do the attitude, dance ante steps like yeah, super. Next one, Sachin Tendulkar. He is an excellent performer, Yeah, god and true legend. ఈ మూడు పదాలు వింటే మీకు ఏ హీరో గుర్తొస్తాడు? Pawan Kalyan garu. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వండర్ఫుల్, ఈజ్ an excellent performer. Like people treat him like a True god. legend. True legend he is. So Sachin Tendulkar gariki same Pawan Kalyan gariki qualities చూస్తే Somebody same. is whistling on the set only. Yeah. Okay, so next one, Yeah, you. Yuvraj Singh. He is a handsome playboy, confidence and he's skilled. At least, okay, now my perception is from the on-screen point of view. So I think. నేను ఆఫ్ స్క్రీన్ అడగా, ఆన్ స్క్రీనే. Okay, then I think Allu Arjun has this kind of an image on screen at least. Yeah. Handsome playboy, he has got confidence and skill. అంటే handsome playboy అంటే On screen image ani నేను మళ్ళీ stress చేసి చెప్పాను. So yes. క్యారెక్టర్స్ అలాంటి స్టోరీస్ లో అలాంటి క్యారెక్టర్స్ Yeah, ప్లే that's what I feel suits him as well. అంటే ఆన్ స్క్రీన్ లో which movie you felt like he has got perfect playboy? అన్ని మూవీస్ లో I think. Yeah. అంటే అన్ని సినిమాల్లో ఆయన అంతే చేస్తారు. Yeah, అన్ని సినిమాలు actually I find most of the stars are like all, you know, I'm అదే నేను ప్లేయర్ లాగా ఉంటారు. But yeah. అంటే అదే కదా మోస్ట్ ఆఫ్ దెమ్. No, on screen అది ఒక it adds to the story కదా. So నేను తెలుగులో వాళ్ళకి చెప్తాను. ఓకే, ప్రణీత గారు అంటారు oh my god, ప్రతి హీరో హ్యాండ్సమ్ ప్లే బాయ్ లా ఉంటాడు అని అంటారు ఆవిడ.
మీరు రాసుకోండి రేపటి నుంచి గుద్దుడే. ఓకే సో Okay. ఐ విల్ So, ఇప్పుడు ఒక 2 minutes థింక్ చేసి మాట్లాడదాం, అప్పుడు నీట్ గా ఆన్సర్ వస్తుంది. ఏం లేదు ప్రశాంతంగా. నెక్స్ట్ వన్, విరాట్ కోహ్లీ వెరీ గుడ్ పర్ఫార్మర్, రైజింగ్ స్టార్, గుడ్ బాయ్ ఫ్రెండ్. ఆ ఫ్లయింగ్ కిస్ కూడా అందుకే ఇచ్చినట్టున్నాడు. వెరీ గుడ్ పర్ఫార్మర్. ఈ క్వాలిటీస్ చూస్తుంటే విరాట్ కోహ్లీ లాంటి క్వాలిటీస్ ఏ హీరోలో కనిపించేది? Then I think Naga Chaitanya kind of నాగ చైతన్య. ani అంటే like with all these qualities. ఏది గుడ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియలా, రైజింగ్ స్టారా, లేకపోతే వెరీ గుడ్ పర్ఫార్మర్? ఏది కరెక్ట్ అయ్యారు మీరు మూడిట్లో నాగ చైతన్యకి? Everything, అన్ని qualities. సో ప్రణీత గారు నాగ చైతన్య ఈజ్ ఎ గుడ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ అంటున్నారు. సో You know what, this is like first of all వాళ్ళు రీడ్ బిట్వీన్ ద లైన్స్ చేస్తున్నారు, సో మీరు ఇంకా రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని లైన్స్ రాసిస్తే నాగ చైతన్య ఈజ్ గుడ్ పర్ఫార్మర్ నేను మా తెలుసు అంటారు వాళ్ళు. ఈజ్ రైజింగ్ స్టార్ అంటే మా తెలుసు అంటారు. వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ అనేది వాళ్ళకి అది నేను తెలియదు. చెప్పలేదు, అది నేను లోక కళ్యాణం కోసం నేను ప్రజలకి అందజేస్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్. ఓకే థ్యాంక్ యూ. ఐ థింక్ వి హావ్ వన్ మోర్. లెట్స్ సీ నెక్స్ట్ వన్. గుడ్ పర్ఫార్మర్ బట్ సంథింగ్ అంటే మీ ఉద్దేశంలో ఇంకో మంచి స్క్రిప్ట్ వస్తే బాగుండేది, ఇంకొక హిట్ వస్తే బాగుండేది తనకి. ఈజ్ అ నైస్ పర్ఫార్మర్ బట్ రైట్ టైం రైట్ ఏదో జరగట్లేదు. There's nobody I can think of really. They're all very, I mean it's always obviously So many actors. yeah, but అంటే ఎంత just లో చెప్పినా there's somebody who will always feel it kada. So like it'll be like I am only gossiping kada. షూటింగ్ అయిపోయాక మేము ఇద్దరం మాట్లాడుకుని చర్చించి అది సీక్రెట్ గా వాళ్ళు యా do that. ప్రణీత గారు ఇలా చెప్పారు. Promise. ప్రామిస్. ఓకే అయితే లాస్ట్ వన్. MS ధోని, కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, యునిక్ స్టైల్ అండ్ ఎవర్ గ్రీన్ స్టార్. Is again I think Pavan Kalyan. అయిపోయింది ఆయన సచ్. Oh, you can't answer. Okay. Prabhas. Mahesh Babu garu. పర్ఫెక్ట్ ఎంటర్టైనర్స్ అండ్ యునిక్ Since స్టైల్. it's the last question and I could find them both on the thing and we haven't. ఎందుకని? No. అంటే పర్ఫెక్ట్ ఎంటర్టైనర్స్ చేస్తారు, యూనిక్ స్టైల్ అయితే అందరూ హీరోలకి యూనిక్ స్టైల్ ఉంది, అండ్ ఎవర్ గ్రీన్, కమ్ ఆన్ దే లైక్ ఎవర్ గ్రీన్. ఓకే సూపర్ గా ఆడారు ఈ రౌండ్. సో లెట్స్ గో ఇంటు ది మోస్ట్ ఇంట్రెస్టింగ్. I'm not gonna win hamper gimper and all. ఆ హ్యాంపర్ డాంపర్స్ లేవు ఈసారి. So last లో is the hamper. ఆ లాస్ట్ లో మీకు గ్యారంటీ హ్యాండ్ ఇస్తాం. Super. అంటే ఇంకా మరి ఇప్పుడు మొదలెట్టాం మనం, ఇంకా చాలా క్వశ్చన్స్ అంటే నేను అనుకున్నా ఏదో హ్యాంపర్ అలాంటి నాకు ఇస్తారేమో అని ఎంత ఇంట్రెస్ట్ గా ఆడాను. గివింగ్ అవే డైమండ్ నెక్లెస్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఓకే నేను నిజంగా ఇస్తాం 20 Now I years would be just happy with a hamper of chocolate. ఓకే సో ఇప్పుడు ఇంత బాగా ఆడుతున్నారు కాబట్టి మీకు ఈసారి నేను కొన్ని ప్లేసెస్ చూపిస్తాను ఇక్కడ. ఓకే దే ఆర్ బ్యూటిఫుల్ ప్లేసెస్. వాటిని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయలేము అండ్ ఇంకెవరు డిజైన్ కూడా చేయలేరు. ప్రపంచంలో వన్ పీసే ఉంది, అది ఒక పీసే. సో ఈ పీసెస్ ని మీరు ఉంచుకుంటారా? ఐ మీన్ మీరు ఉంచుకుంటే ఎవరిదైనా షేర్ చేసుకుంటారా, లేదా ఎవరికైనా గిఫ్ట్ చేస్తారా? యూ హావ్ టు గిఫ్ట్ ఇట్ ఆర్ షేర్ ఇట్ విత్. ఓకే విత్ హూమ్ అనేది మాకు తెలియాలి. రెడీ? ఫస్ట్ వన్, గోల్డెన్ ప్యాలెస్. ప్రణీత గారు మీ దగ్గర గోల్డెన్ ఇన్కమ్ ఓ నా దగ్గర ఇది అన్ని ఉంది అలాగా. మీ దగ్గర గోల్డెన్ ప్యాలెస్ ఉందని నాకు తెలిసిన ఎప్పుడో మీ ఫ్యాన్ అయిపోయాడు నేను. ఓకే పర్లేదు ఇవాళ నుంచి. సో ఎవరు గిఫ్ట్ చేసుకుంటా? షేర్ బెటర్ కదా ఇలాంటి ప్లేస్లు ఇచ్చేస్తే బాగుంటుంది. సో నాకు కూడా కావాలి. ఎవరితో షేర్ చేసుకుంటారు? మీతో షేర్ చేసుకుంటా ఈ బ్యూటిఫుల్ ప్యాలెస్. అంటే ఇప్పుడు ఫస్ట్ నాతో షేర్ చేసుకున్నారు, అదొక అద్భుతమైన జోకు. దాంతో నన్ను సెలబ్రిటీ అన్నారు ఆవిడ, అది ఇంకా పెద్ద జోకు. ఇది నాది అనేది పెద్ద జోక్. సో అన్ని పెద్ద జోక్లే. ఓకే పంచ్ పలకనామాకే పంచు. ఓకే గోల్డెన్ ప్యాలెస్ నాతో షేర్ చేసుకున్నాను. రోజుకో చిన్న ముక్క తీసుకెళ్ళి అమ్మేస్తాను నేను, మీకు తెలియదు నా సంగతి. రొమాంటిక్ పూల్ గిఫ్ట్ చేసేస్తారు. అంత మంచి రొమాంటిక్ పూల్ మీరు గిఫ్ట్ చేస్తారు. ఓకే ఎవరు అదృష్టవంతులు? టు సమ్ రొమాంటిక్ కపుల్, మన సెలబ్రిటీ కపుల్. ఒక్క కపుల్ పేరు చెప్పండి. కపిల్ దేవ్, అజారుద్దీన్ కాదు. అయితే కపుల్ ఓకే I said ఒక్క కపుల్ పేరు చెప్పాలా? ఒక పర్సన్ పేరు. సిద్ధార్థ్, ఎన్టీఆర్, మహేష్, పవన్. It has to be a hero only. Can be anybody. హీరోయిన్ అనుష్క, సమంత, తమన్నా. Okay, Samantha. సమంతకి Romantic pool gift చేస్తాను. Romantic I don't know why. I really don't know why, but because you just suggested 4-5 names, I chose this one and yes. ఒక రొమాంటిక్ పూల్ గెలుచుకునే అర్హత సమంతకు తప్ప ఇంకా ఎవరికీ లేదని ప్రణీత గారు డిసైడ్ చేశారు. ప్రాబ్లం Okay, the read between the lines కూడా లేదు. You're just like constructing your own line.
సమంత అన్నారు, అది వాడాను. Okay. రొమాంటిక్ పూల్ అన్నారు, అది వాడాను. అది అంతే, మరి నేనేం మార్చానండి? మధ్యలో ఏదేదో ఓకే. ఓకే, నెక్స్ట్ వన్. Pranita, photo palace. I would gift this to somebody, some Yes. fan of mine. సెలబ్రిటీ ఫ్యాన్. Celebrity fan, wow. You should tell me who. ఎవరికైతే మీ గురించి తెలియదో వాళ్ళకు కూడా గిఫ్ట్ చేయొచ్చు, సో దట్ దే విల్ నో యూ. మీ గురించి తెలుసుకుంటారు ఈ ఫోటో ప్యాలెస్ లో చూసుకుని. Can't think really. I'll give it to Vishnu. విష్ణు. ప్రణీత గారు ఆవిడ ఫోటో ప్యాలెస్ ని Yeah. మంచు విష్ణు గారికి గిఫ్ట్ Even చేస్తారు. he won't know why I'm doing this, but then. ఓకే, మీరు ఆల్రెడీ పొజిషన్ లో ఉన్నారు. ఈ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయగానే మీ ఫస్ట్ వర్డ్ కనిపిస్తుంది. Okay. రెడీ? Yeah. నాట్ సపోజ్ టు టాక్, ఇంకా మాట్లాడడానికి లేదు, ఓన్లీ సైన్స్. ఎస్. బస్. డ్రైవింగ్. వెళ్తున్నాను. బిల్డింగ్ నుంచి పడింది. ఇట్స్ ఎ క్లైమాక్స్. Oh God. యాక్షన్ సీక్వెన్స్. No. ఓకే, ఎక్కారు, లెగరు, పోతుంది. కింద నుంచి కూడా వెళ్తున్నాయి, పై నుంచి కూడా వెళ్తున్నాయి. పై నుంచి ఎందుకు వెళ్తున్నాయి? బ్రిడ్జ్. దాని ఏమంటారు? ఫ్లైఓవర్. ఏయ్ సూపర్. ఇందాక ఇలా అంటే నేను ఫ్లైట్ లో I tried to explain the word. Touch చేస్తాను next time. Flyover. Fly over. అసలు సూపర్, బాగా చేశారు మీరు. బాగా చేశానా? చాలా బాగా చేశారు అసలు. ఏదైనా లారీ గెస్ట్ నడుపుకుంటూ చేస్తున్నా. అక్కడ దాకా వెళ్ళిపోయారు మీరు. మీరు ఏదైనా గెస్ట్ చేస్తున్నా. యాక్షన్. 2 words. అందులో ఫస్ట్ ది వాచ్. వాచ్ టైం ఎంత? నా టైం బాగాలేదు. నా టైం బాగుంది. నా టైం. ఫస్ట్ ఇస్ టైం. సెకండ్ వన్ 12 o'clock బర్త్డే సెలబ్రేషన్స్. చిచ్చుబుడ్డి. దివాలి. టబాకాయలు. బాంబ్. ఎప్పుడు కాలుస్తాం? ఏ టైంలో? ఈవినింగ్ టైం బాగుంటుంది. దివాలి. వాచ్ బాంబ్. టైం బాంబ్. ఏ సూపర్. అరే వాచ్ ప్రదేశ్. Acting. క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, సానియా మిర్జా, కబడ్డీ, రన్నింగ్, స్పోర్ట్సే. ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుంది అలా? చంకల పిల్లాడిని ఎత్తుకెళ్ళే వాళ్ళు, కిడ్నాపింగ్. పిల్లలు క్రికెట్, ఫుట్బాల్ లాంటిదే పట్టుకుని పరిగెడతారు. ఇది సై మూవీలో ఉంటది అలాంటిదేనా? Maybe. అమెరికన్ ఫుట్బాల్, రగ్బీ. Yes, rugby. That's the word. మీ ఎక్స్ప్రెషన్ చూసి నేను ఇదేంటి ఇలా చెప్పాను. American football అంటారు. మీరు బాగా చేస్తారా? నేను బాగా చెప్తాను. Soccer కదా? మీరు బాగా చేస్తారా? నేను బాగా చెప్తాను. I think నేను బాగా చేస్తున్నాను. అలా అనుకోకపోతే కష్టం లేదు. No, you said American football కదా, నేను అవునా అని థింక్ చేస్తున్నాను. So నాకు కూడా తెలియదు, నోటికి వచ్చి మాట్లాడతాను. I know so. ఫ్లైఓవర్, బస్, లారీ అనుకున్నాం. పోనీ యాక్సిడెంట్, the bucket is kicked. No. Faint, unconscious. ఇంకా బాగా ఎక్కువ రోజులు అన్కాన్షియస్. బెడ్ మీద పడేసి మాస్క్ పెట్టి పడుకోబెడతారు. అప్పుడేమంటారు? పేషెంట్, గజని. స్లీపింగ్ ఓన్లీ. స్లీపింగ్. కోమా. Was I good? బాగా చేశారు అసలు. కోమా అంటే పడుకునే ఉండం. Yeah. ఓకే. బొంగరాలంటే కళ్ళు తిప్పింది. డాన్స్, మట్కా జట్కా. మీరు డాన్స్ చేశారు. ఓకే, డాన్స్ చేశారు. ఓకే,
చేయండి, బాగుంది. బాపు గారి బొమ్మ ఓలమ్మ మీరు చేసిన పాట ఈ స్టెప్ ఆ సాంగ్ లో ఉందా? హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారిది. అత్తారెడ్డి దారేది. అత్తారెడ్డి దారేది. So guess no the song. సాంగ్ యు వాంట్? Oh, I can't talk. బాపు గారి బొమ్మ. Yes. సూపర్, వండర్ఫుల్, చాలా బాగా యాక్ట్ చేశారు. సో అమ్మో బాపు గారి బొమ్మ. Now I know. Now they're gonna make me dance. Teach that. I like that step. Yeah. Which one? That one. Just now you Teach you. ఏ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ ఓలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో కాలు చొప్పు కమ్మో ఓలమ్మో ఓడమొంకిరమ్మో, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎడపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ ఓలమ్మో మల్లె పూల కొమ్మ. ఈ సాంగ్ ని ఇంత దారుణంగా రీమిక్స్ చేయగలమని ఎవరు అనుకోరు. Yeah. Thank God for you not being a choreographer. ఓకే, ఇప్పుడు అసలైన కష్టకాలం మీకు వస్తుంది. Okay. నేను యాక్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ Oh, let's ఓకే? do it. సో మీరు చూడకూడదు, నో చీటింగ్. Okay, this is actually harder than acting. నాట్ సపోజ్ టు లుక్ Okay, లైక్. okay. కొంచెం ముందు పెట్టుకో అలా. సో మీరేమి చూడ. అరే ఓకే. Okay. ఏ 2 words. ఏ First one. Ha. Yes. Traffic, police. Traffic. Traffic is a word. Ha. Okay, traffic. Traffic, Eh. police. Traffic collector, traffic. Traffic, bida. ఏమో Then, huh. ఏ ఓ Traffic is correct. I know, leave it. Okay, second one. హా. Yeah. Leave. Pan. Bida. What? That looks like pan. 2 leaves. Is that a leaf? No, it's not a leaf. You're cutting something. Toast. Huh. Jam. Traffic jam. Super. Very well done. Very well done. Right answer. You can see it. Okay. Oh, fish. No, I didn't see it. I didn't see it. I really didn't. 2 words. First word. Coffee. Tea. Tap. Wash. Face wash. Water. Huh. First one, water. Second one. Yeah. Fighting for what? A fight. I don't know. What's a word of fight? Driving. What a tank. Tanker. Oh, okay. Mandega show. Yeah, Mandega, yeah. You can just give me a dubbing tanker. No breeze. Oh, hey. No, I didn't. I really didn't see it. Oh no. I really didn't see it. Fish. Fish. You're selling fish. Fisherman. All over fish. You take money and you're giving me. The store, fish market. Fish market, right? Running. Treadmill. Right answer. I'm too good, yeah. I think we're super fast వెళ్ళిపోతాం మనం. Yeah. Dancer. He's a super dancer. He's a super singer. Ammo Bapu Gari Bommo. What? Is the song? Okay. Yeah. Top place ipodi. Right answer. Super. I'm super. మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది.
మనపై పైటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నాదే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో పోతే టాపులేసి పోతే గన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు లేసిపోతే రో along with the movies, heroines ki, shop openings kani, the ribbon cut, the shop openings, these are all special added this thing, value create అవుతాయి. ఎందుకంటే పబ్లిక్ దగ్గర అవ్వచ్చు అండ్ అలాగే ఎంతో మంది ఉంటారు. ఈ మధ్యన ఇట్ ఈస్ ఆల్సో ఎ ట్రెండ్, యు బీ దేర్, యు బీ ప్రెసెంట్ దేర్. Right. సో మనకి ఇలాగే నా దగ్గర ఇంకొన్ని షాప్స్ మిగిలిపోయాయి, ఓపెన్ చేయకుండా నా దగ్గర చాలా ఉన్నాయి. వాటిని ఎవరు ఓపెన్ చేస్తే బెటర్ మీ ఉద్దేశం? Super, huh? Okay. Let's go. రైట్, I got it. ఫస్ట్ వన్ Fashion store. I think Fashion store. Ileana. సో ఇక్కడ Neerja Kona, come on. ఆవిడ ఆల్రెడీ ఉంది, ఆవిడ ఎందుకు ఓపెన్ చేస్తుంది? అంటే ఆవిడ ఓపెన్ చేస్తుంది. ఎందుకు ఇలియానా ఎందుకు ఫ్యాషన్ స్టోర్ Somehow I ఓపెన్ చేసిన వాళ్ళకి తన లోపల దగ్గర shopping ఉంది free. అని నాకు అనిపించింది. షీ ఓన్స్ అ స్టోర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో నాకు స్ట్రైక్ అయింది అలాగా. ఇలియానా గారు ఫ్యాషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి No, no, ఆవిడ no. చేతే ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేయిస్తాను అంటున్నారు ప్రేరిత. No, I said Neerja. Neerja is a stylist kada. ఫస్ట్ ఆన్సర్ ఇస్ బెటర్. Okay, fine. Yeah. No, I said because she owns a store kada. Ileana owns a store అని నేను విన్నాను. సో అలా వచ్చినప్పుడు ఇన్స్టెంట్ గా నాకు పేరు వచ్చింది. ఓకే, గుడ్, నైస్ జడ్జ్మెంట్, గుడ్. నెక్స్ట్ వన్, World's best gym. జిమ్ కి బాగా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు ఆ రిబ్బన్ కట్ చేస్తారు. I think Prabhas garu ఇప్పుడు because జెంట్స్ అసలు రిబ్బన్ అమ్మాయిలు కట్టాలా? అబ్బాయివారు నన్ను అడుగుతారేంటి? No, హీరోయిన్స్ కదా. అమ్మాయిలు కట్టాలా? I meant cut చేయాలా? See what happens to my English because of Telugu. Okay, అమ్మాయి ఏ అమ్మాయి? వాళ్ళకి ఇయర్ లాంగ్ మెంబర్షిప్ ఫ్రీ. కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ కి జిమ్ మెంబర్షిప్ చాలా అవసరం అని No, అంటున్నారు. no. I meant who is వర్త్ ఆఫ్ fit, that yeah, that who's ribbon is already the cut of fit. the Yeah, who's already fit to be able to. జిమ్ ఓపెనింగ్ కి No, కాజల్ అగర్వాల్ గారు అయితే yeah. బెటర్. No, yeah, so that it. No, I didn't mean this whole added Because she's bonus fit. of. Because Yeah, she's because fit. she's fit. అలాగే అనుకోవాలి, మనం అలా కవర్ చేయాలి కదా చెప్పిన No. విషయం అర్థమైంది. No. Actually, అది మీరు added bonus గా 1 year free membership. I don't think it's అవసరం at all. అవసరం పెట్టాలి, అవసరం లేదు. సరే, ఎవరైతే అది ఫిట్ ఉన్నారో వాళ్ళు జిమ్ ఓపెన్ చేస్తే మంచిది, Right. అవునా? ఎవరైతే ఫ్యాషన్ తెలిసిన వాళ్ళు ఫ్యాషన్ డోర్ ఓపెన్ చేయాలి. Yeah, that's how it ఓకే, is. అయితే నెక్స్ట్ వన్, Okay. ఎవరైతే ఫ్యాషన్ తెలుసో వాళ్ళు ఫ్యాషన్ స్టోర్ ఓపెన్ చేస్తారు, ఎవరైతే ఫిట్ ఉంటారో వాళ్ళు జిమ్ ఓపెన్ చేస్తారు. సో ఎవరైతే కాస్మెటిక్ సర్జరీ ఎక్కువ వాడతారో వాళ్ళు No. అలాగే Someone who doesn't need it at all can also open it. Kada. So. ఇందాక లో మార్చారు, ఇప్పుడు పర్లేదు బాగానే కవర్ చేస్తాను అలాగా. No, someone who doesn't need it at all. Okay, I'm mentioning this. Please, ఈ line edit లో cut చేయొద్దండి. Tamanna doesn't need it at all, and which is why she is the perfect option. ఇది ribbon cutting చేయడానికి. సో కాలేదు and all that. తమన్నా తప్ప మిగతా హీరోయిన్లు అందరికీ కాస్మెటిక్ సర్జరీ అవసరం అంటున్నారు ప్రణీత గారు. ప్రదీప్ గారు నెక్స్ట్ జర్నలిస్ట్ జాబ్ నెక్స్ట్ జర్నలిస్ట్ జాబ్. ఐ థింక్ యూర్ డన్. ఓపెనింగ్స్ అయిపోయాయి నాకు షాప్ లో. Openings అయిపోయింది. లాస్ట్ వన్ అవుతుంది. Okay, huh. ఓకే, లాస్ట్ వన్. సైకాట్రీ. యా, ఎవరు ఓపెన్ చేస్తే బెటర్? ఎవరు ఓపెన్ చేస్తే బెటర్? ఇలియానా అయిపోయారు, దెన్ తమన్నా ఇస్ డన్. నేను చేస్తాను. ఏమంది సైకాట్రీ స్టోర్ అంటే ఇట్స్ ఆ స్టోర్ కి ఆ పేరు రావాలి, హైప్ రావాలి. సో దే జస్ట్ ఇన్వైటింగ్ సమ్వన్ నైస్ అండ్ ఐ థింక్ ఐ ఫిట్ ద బిల్. చాలా జాగ్రత్తగా కవర్ చేశారు. యా, వెరీ వెల్ ప్లేడ్. ఇప్పుడు మా షోలో ది లాస్ట్ సెగ్మెంట్ సూపర్ 6 ఓకే డైరెక్ట్ దిల్ సే. ఓకే ఇట్స్ ఎ ర్యాపిడ్ ఫైర్. రైట్. యు నాట్ సపోజ్ టు టేక్ టైం తీసుకోవడానికి ఉండదు మీకు. Okay. టపా 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 ఆన్సర్ ఇవ్వాలి. లెట్స్ గో. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? యా, లెట్స్ గో. ఫస్ట్ క్వశ్చన్, అసైన్ రిలేషన్స్. ఈ రిలేషన్ ఏ హీరోకి ఇస్తారు? బావా, సో దట్ బికాజ్ ఇట్స్ మై మూవీ. సిద్ధార్థ్, వెల్ విషర్, ఎన్టీఆర్. ఎన్టీఆర్, నో బడీ, క్లూ వై. మీరు. బట్ ఇట్స్ ఎనీ సెలబ్రిటీ రైట్? బాయ్ ఫ్రెండ్. ఆస్టన్ కుచర్. ఆయన మళ్ళీ అంకుల్ రీఇన్వెంట్ అవుతుంది. ఏ అంకుల్ ఇప్పుడు మనకి ఓకే. ఇంతమంది యంగ్ అండ్ డైనమిక్ హీరోస్ మనకు ఉండగా. బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.
Nitin. బావాన్ ట్యాగ్ ఇచ్చినప్పుడు నితిన్ ఓకే నితిన్ నితిన్ ఆన్ స్క్రీన్ ఇమేజ్ perfect. బేస్డ్ ఆన్ స్క్రీన్ ఇమేజ్ ఇలాంటి ఆన్సర్స్ ఇస్తున్నాను. So Bawa is Siddharth, well-wisher is NTR, buddy is me, boyfriend Nitin. ఓకే Wonderful. Husband హస్బెండ్ మెటీరియల్ ఐ థింక్ అల్లు అర్జున్. Allu Arjun. Now situation and your reaction. Item song in Bollywood. నో No. Dirty picture remake in Tollywood. నో No. So I'm asking why. Huh. Now these are the statements which we read. So these statements ని మేము కలెక్ట్ చేసి చాలా మంది అడిగిన వాటిలో స్టేట్మెంట్స్ కలెక్ట్ చేసి మిమ్మల్ని అవునా? అడిగిన Okay, క్వశ్చన్స్. ప్రణీత పైన ఇంకా గాసిప్స్ ఎందుకు మొదలవ్వలేదు? బికాస్ అలాంటి ఆమె మంచి అమ్మాయి అండ్ ఐ జస్ట్ యా అంటే మిగతా వాళ్ళ మీద గాసిప్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఆ టైప్ కాదా? వాళ్ళు పాపం హే ఓ గాడ్ ఐ డోంట్ నో వాట్ టు సే. సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ప్రణీత ఎందుకు ఎక్కువ చేస్తున్నారు? I would call it a multi-starrer and every actor has their own space. So స్టేట్మెంట్స్ ఉన్నాయి, మీ ఒపీనియన్స్. ప్రణీత టాప్ హీరోయిన్ పొజిషన్ కి ఎంత దూరంలో ఉంది? హౌ ఫార్ ఇస్ దట్? that is somebody, I think that is something left to destiny than anything else. So according to you, how do Destiny. you plan? That's what I've always 2016 I should be there. destiny. No, everything I call destiny. That's Destiny. ప్రణీత కనిపించే అంత ఇన్నోసెంట్ కాదు. what the hell. This is your own creation. ఇది ఎవరు అడగలేదు. రాసింది ఇక్కడ. Yeah, you only. That's what I'm saying. No. మీరు చక్కగా యాడ్. Okay, I'll ask you a straight question. Are you innocent? I mean, what is innocent? So what parameter? కొన్ని విషయాలు మీకు తెలియవు పాపం. చాలా మంది మాట్లాడుతుంటే అవునా, is that happening? అలా జరుగుతాయా? I mean, it's కొన్ని తెలియదు మీకు. and I get fooled easily. That is there. I get influenced easily. I get fooled easily. I get brainwashed easily. I trust people very fast. So alanti chala ఇన్నోసెంట్. yeah. ఇదంతా ఇన్నోసెంట్ కేటగిరీలోకి వస్తాయి Then okay. పాపం. ప్రణీత అంటే గారు like innocent. street smart kaadu, which I wish I was. కన్నడ మూవీస్ కన్నా తెలుగు మూవీస్ పైనే ఫోకస్ ఉందా? No, I mean, this more cinema is beyond language, and ఇప్పుడు అంటే even if I get something in French or something, I might consider if it's బాగుంటే మంచి రోల్, మంచి స్కోప్ ఫర్ యాక్టింగ్ ఉంటే చేస్తాను. So it's nothing to do with language at all. ఓకే, ఎస్ ఐఎమ్ సింగిల్ అని ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పలేదు. It's true. థ్యాంక్ యూ సో మచ్. Thank you. I had a great time as well. అండ్ మా షోకి వచ్చిన వాళ్ళందరూ మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. Sure. సో మీ హ్యాండ్ కూడా మాకు ఇస్తే మేము Yes. గ్యాలరీలో పెడతాం. రైట్? ఏ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో ఓలమ్మో. థ్యాంక్ యూ ప్రణీత గారు, థ్యాంక్ యూ సో మచ్. రండి, మీ చేతుల మీదుగానే గ్యాలరీలో ప్లేస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు, ఎన్నో విషయాలు మాకు చెప్పినందుకు, అండ్ వాళ్ళు కూడా చాలా విషయాలు అందించాం. థ్యాంక్స్ అలాట్. Thank you. See you soon. Thank you. Thank you and Tata bye-bye. Good night. Thank you.